వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్. ఫీజు రియంబర్స్మెంట్ చేసే దిశగా మీ అడుగులు ఉండాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట CITU అనుబంధ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ANMలు ధర్నా నిర్వహించారు. NCD ప్రోగ్రాంలో ఆన్లైన్ వర్క్ చేయాలని ఒత్తిడి పెంచడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫీల్డ్ వర్క్ తో పాటు అనేక పనులు చేయాల్సి వస్తుండగా రోజుకు 10 నుంచి 12 గంటలు శ్రమిస్తున్నామని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి ANMలను ఆన్లైన్ పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ANMలందరూ గ్రామాలలో NCD స్క్రీనింగ్లో ఆఫ్లైన్లో చేసినటువంటి సర్వీసులను యథావిధిగా మళ్ళీ ఆన్లైన్లో చేయాలని చెప్పేసి ఈరోజు అధికారుల ఒత్తిడి వల్ల ఆరోగ్య కార్యకర్తలుగా ANMలు అనేక మానసిక ఇబ్బందులు, అనారోగ్యాల కారణాలతో ఈరోజు అనారోగ్యాల బారిన పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ANMల నుంచి NCDని రద్దు చేసి వేరే DOల ద్వారా చేయాలని చెప్పేసి గతంలో సంవత్సరం కింద కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం చర్చిస్తామని చెప్పారు. మళ్ళీ ఈరోజు పునరావృతం చేస్తూ ANMలతోటి ఆన్లైన్ చేయించాలని చెప్పేసి ప్రభుత్వము మొండిగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ ముందట పెద్ద ఎత్తున కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, రెగ్యులర్ ANMలు అందరూ కలిపి ఒకే తాటి మీద ఈరోజు NCDని రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా జిల్లాలో ఉన్నటువంటి ANMలందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే NCD ప్రోగ్రాంను ANMల నుంచి తొలగించి మిగతా డాటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, మిగతా ఎవరితోటన్నా చేయించాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే ఈ NCDని ANM నుంచి తొలగించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి 37 లక్షల విలువైన అధునాతన సౌకర్యాలతో కూడిన 108 అంబులెన్స్ ను ప్రారంభించారు. జాతీయ రహదారి సమీపంలో తరచుగా జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు ఈ అంబులెన్స్లను జిల్లాకు మంజూరు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరికరాలతో కూడిన ఈ వాహనం క్షతగాత్రుల ప్రాణాలను రక్షించడంలో కీలకంగా ఉంటుందని చెప్పారు. ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చిన్నదే సార్, దానికి నార్మల్ సిలిండర్ కానీ స్టెరైల్ వాటర్ కానీ యాడ్ చేసి కొంచెం డైల్యూట్ చేసి అది డ్రాప్ నెక్స్ట్ ఇది మానిటర్ సార్. ఇది మనం ఏంటంటే ప్రతిసారి BP చెక్ చేసి బాగుందా లేదా. అంబులెన్స్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి పేషెంట్స్ అక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు పలమనేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది. ఇది ఈ జిల్లాలోనే 2 వస్తే రెండిట్లో ఒకటి మనకు పలమనేరుకు ఒకటి, చిత్తూరుకు ఒకటి, 2 కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా, ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము. ముఖ్యంగా యాక్సిడెంట్స్ సంబంధించి పలమనేరు అయితే మనకు ఉండేటువంటి హైవేలు, ఇటు పక్క నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఘాట్ ఉంది, ఇంకొక పక్క మళ్ళీ మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం, ఎక్కువగా కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం. ఎందుకంటే మనకు ముగిల్ఘాట్లో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పత్తికొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని నివారించడానికి ప్రధానంగా కూడా ఈ యొక్క అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రాణ నష్టాలు భవిష్యత్తులో కలగకుండా నివారించేదానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించిన ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం నీరాల గ్రామంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. వీధి కుక్కల దాడి భయంతో ఓ ఎద్దు పరుగులు తీసి ఇంటి పైకప్పు పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంది. రైతు షేక్ గఫూర్ ఇంటి వద్ద జరిగిన ఈ సంఘటన గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. తాళ్ల సహాయంతో ఎద్దును కిందకి దించారు. పైకప్పుపై ఎద్దు ఎక్కడంపై ఇంటికి స్వల్ప నష్టం కలిగింది. ఈ సంఘటన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను ग्रेड है अनको निकालने के लिए बोले वीडियो कर दिया मत टिकट लगाएंगे
ये घर में बोले घर पे पैसा हम क्या करेंगे उसको? हमारा पहले नुकसान कितना होगा वो कोने मालूम हो रहा। మీ పైన అయితే మీరు ఊకుంటుంటారా మీరైతే अरे నేను ఊకుండేది లేదు నా పిల్లలు లేరు. कैसा उतराऊं? ये ग्रेड है अनको ना मतलब क्या वीडियो काटते निकालने के लिए बोले वीडियो कर दिया मत टिकट लगाएंगे ये घर में बोले घर पे पैसा हम क्या करेंगे उसको? हमारा पहले नुकसान कितना होगा वो कोने मालूम हो रहा। మీ పైన అయితే మీరు ఊకుంటుంటారా మీరైతే अरे నేను ఊకుండేది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నాగులగుడ్డం తండాకు చెందిన రామకృష్ణ పేకాట కేసులో పట్టుబడి సింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్ట్రెచర్పై పడుకుని కుటుంబ సభ్యులు పోలీసు ఎదుట ధర్నాకు దిగారు. స్టేషన్కు పిలిపించి కొట్టడంతోనే మృతి అని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో జై భీమ్రావు భారత్ పార్టీ నేతలు ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు అప్పగించేందుకు తీవ్రంగా యత్నిస్తుందని ఖండించారు. ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరియు పేద విద్యార్థులు నష్టపోతారని హెచ్చరించారు. పార్టీ అధినేత మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ పిలుపు మేరకు ఈ నెల 18న విజయవాడ ధర్నా చౌక్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు, పార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరికీ జై భీమ్. నా పేరు గోవా రమేష్ రామ్జీ. జై భీమ్రావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజున బాపట్ల జిల్లా జై భీమ్రావు భారత్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మా పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రే కొండయ్య, అద్దెకి నియోజకవర్గ ఇన్ఛార్జి పులిపేటి ఏబిఎల్తో కలిసి నేను ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి సమావేశానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంది. గతంలో మంజూరైనటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మాణం చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణ ఏర్పాటు ఆవశ్యకతను నిర్వీర్యం చేయడానికి కూటమి ప్రభుత్వ నాయకులు, పెద్దలు కుట్రపంతా ఉన్నారు. దీనిని జై భీమ్రావు భారత్ పార్టీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు, అగ్రకులాల పేదలకు చెందినటువంటి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. అందరికీ జై భీమ్. నా పేరు గోవా రమేష్ రామ్జీ. జై భీమ్రావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజున బాపట్ల జిల్లా జై భీమ్రావు భారత్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మా పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రే కొండయ్య, అద్దెకి నియోజకవర్గ ఇన్ఛార్జి పులిపేటి ఏబిఎల్తో కలిసి నేను ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి సమావేశానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని
అవలంబిస్తూ ఉంది. గతంలో మంజూరైనటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మాణం చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణ ఏర్పాటు శ్రీకాకుళం జిల్లా బూర్జం మండలం పెద్దపేట పంచాయతీలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా మార్క్ఫెడ్ డైరెక్టర్ ఆనేపు రామకృష్ణ నాయుడు, ఎంపీడీఓ తిరుపతిరావు, స్థానిక సర్పంచ్ ప్రతినిధి ఆనేపు శ్రీదేవి పాల్గొన్నారు. మహిళల ఆత్మ నిర్భరతకు టైలరింగ్ శిక్షణ తోడ్పడుతుందని వారు తెలిపారు. మహిళా సంఘ నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టైలరింగ్ సంబంధించి ఆ రోజు మనమంతా మన మండలంకి ఒక శాంక్షన్ అయితే దాన్ని పూర్తిగా హెడ్క్వార్టర్లో పెట్టాలి. కానీ నేను ఇప్పుడు ఏమన్నానంటే మన గౌరవ శాసనసభ్యుల వారికి, సార్ ఇది లోపలికి వెళ్ళాలంటే ఆటోలు కానీ బస్సులు కానీ ఉండట్లేదు, ఇబ్బందులు పడుతున్నాం. కనుక రోడ్డు ప్రక్కన ఎక్కడో దగ్గర ఉంటే అందరూ మహిళలే కదా వచ్చేది. ఒక్కోసారి సాయంత్రం అవ్వచ్చు, లేదు ఇంకే టైం అయినా ఇబ్బంది ఉంటుంది. రోడ్డు ప్రక్కన పెడతారు అంటే చేసుకున్న వస్త్రం అనేది మంచిది, చాలా అవసరం. అది అంతా మనిషి తాలూకు అందాన్ని డిజైన్ చేసేది వస్త్రం. ఎందుకంటే చూడకపోతే డ్రెస్ చూడడానికి మా కళ్ళు నాకు తెలియకుండా తెలుస్తాయి. నిజాలు మాట్లాడాలి ఎవరికైనా అంత చక్కగా అంటే మనిషికి అందాన్ని తెచ్చిపెట్టేది వస్త్రం. ఆ వస్త్రాన్ని రకరకాల ఇప్పుడు బ్రహ్మదేవుడు అయితే మనుషులు తయారు చేసి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఉండాలి. ఆ మనిషి తాలూకా రూపురేఖలే కాదు, మనస్తత్వము, ఆయన తాలూకు భావనలు ఏ విధంగా ఉండాలో వస్త్రాన్ని తయారు చేసి మనకు వచ్చిన తర్వాత వస్త్రం తాలూకా రకరకాల డిజైన్స్ కానీ దాని అంత చందాగా తయారు చేసేది మీరే. ఈ చిన్నప్పుడు దర్జీలు కాదు, దర్జీ అంటే దర్జా ఉండాలి. అది ఆవిడ ఏబిసిడి నేర్చుకోవాలి. ఇప్పుడు తగ్గ రాయగలమో మర్చిపోతాం, రాస్తాం. అలాగే ఇది ఒక విద్య. ఇది టైలరింగ్ అనేది భవిష్యత్తుకి ఇది చాలా అవసరం. వస్తున్నటువంటి రోజుల్లో ఇంకా కార్మిక నెంబర్ కోసం ఆముదాల వలస నియోజకవర్గం ఆముదాల వలస మండలం దూసి గ్రామ పంచాయతీలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా సమీక్ష నిర్వహించిన మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంలో ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు. మహిళా సంఘాల ఆర్థిక పారదర్శకత, స్వయం సమృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. గ్రామస్తులు, మహిళా సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. కడప జిల్లా బద్వేల్లోని భగత్ సింగ్ నగర్ పేదల సమస్యలపై సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా పేదలు కష్టపడి ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్న భూములను వైసీపీ నాయకులు కాజేశారని, కక్ష సాధింపు చేస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం తప్పు అని విమర్శించారు. భగత్ సింగ్ నగర్ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సిపిఐ నేతలు, స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అది చెరుపురము కాబట్టి మనము ప్రభుత్వ సైడ్ నుంచి మీకు ఎటువంటి పట్టాలు కానీ, అలాగే ఇంటి నిర్మాణాలు, అలాగే అక్కడ నివసించాలంటే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, అలాగే రోడ్డు, డ్రైనేజీ అన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ చెరువు ఉండడం వల్ల దాన్ని మనము ఇవన్నీ కూడా లేకపోతున్నాం. కాబట్టి మీరు ఇల్లు లేదంలో డెఫినెట్గా చాలా మంది అర్హులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఎన్యూమరేట్ చేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయాలని నేను ఇమీడియట్గా ఇప్పుడు వచ్చిన ఐడియా లేదు.
ఇది శాశ్వత పరిష్కారం చేసే బాధ్యత మాది. ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో జెన్యున్ పర్సన్స్ వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది, వ్యతిరేకిస్తా ఉంది. నిరసనగా ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అధికారులు ఏం చెప్తున్నారంటే ఇది భగత్ సింగ్ నగర్, నాగుల చెరువు అనేటువంటి తొట్టు కొరంపోగులో ఉంటా ఉంది కాబట్టి ఆ కాలనీ రిమూవ్ చేసి మాకు అప్పచెప్పండి. మంది ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు, సమాధులు కట్టుకున్నటువంటి వాళ్ళు, రైస్ మిల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళు, ఎస్టేట్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పేదల్లో పాల్గొని ఆ చెరువు మాకు అప్పచెప్తే మేము వెంచర్ వేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటామనేటువంటి వైఖరితో ఇల్లీగల్ ను లీగలైజ్ చేసుకోవడానికి కోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అధికారులు నిర్దిష్టమైనటువంటి చర్యలు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో రైతుల సౌకర్యార్థం యూరియా విక్రయాలు జరుగుతున్నాయి. శివశక్తి ఎరువుల దుకాణం వద్ద ఏవో కిరణ్ కుమార్ తెలిపారు. గజపతి నగరం సబ్ డివిజన్ ఏడీఏ నిర్మలా జ్యోతి పర్యవేక్షణలో ఈ పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఇటీవల సొసైటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎరువుల విక్రయాల దుకాణాల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే సత్యసాయి ట్రేడర్స్, మన గ్రోమర్ దుకాణాల వద్ద కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా పంపిణీ జరుగుతుందని చెప్పారు. బయటకు వచ్చింది డబ్బులు తీసుకొని చెప్పండి. వెళ్ళిపోతే ఫీడ్ లేట్ అయిపోయింది. అన్నీ వచ్చాయి కాబట్టి ర్యాండమ్గా తీసి పంపించాను. దాని మీద ఒకవేళ అంటే నకిలీ అని తేలితే మాత్రం డెఫినెట్ గా అది కోర్టుకి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు రైతుల కంప్లైంట్స్ మేరకు ఇక్కడ ఈ లైసెన్స్ అయితే సస్పెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న 180 బస్తాలు కూడా గవర్నమెంట్ రేటుకి అంటే ఎంఆర్పీకి 266 రూపాయలకి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. చేసుకొని ఏంటంటే ఇది డిటెన్షన్ ఇచ్చి ఇక్కడ మేము రైతులకి ఇస్తాం. రైతులు ఎవరు ఇబ్బంది పడే పనే లేదు. 3000 టన్నులు మన మండలానికి ఇవ్వడం జరిగింది. మన రైతు భరోసా, రైతు సేవా కేంద్రాల ద్వారా, అలాగే పిఎస్సిఎస్లు ప్రైవేట్ వాళ్ళ ద్వారా కంప్లైంట్స్ వచ్చాయి. కానీ అంటే ఓరల్ గా చెప్తున్నారు కానీ పేపర్ మీద రాలేదు. ఈ రోజు ఏంటంటే ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడటంతో ఇది మేము లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాం. ఇక కూడా అందుబాటులో చెప్పకుండా ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అయినా కూడా ఏంటంటే ఇక్కడ మన శివశక్తి డీలర్ నేను నా నోటీసులు లేకుండా 267 బస్తాలు మార్నింగ్కి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే 180 బస్తాలే ఉన్నాయి. అంటే 180 బస్తాలు ఒక్కటే అంటే మాకు లెక్క కూడా 222 అని చెప్తున్నాడు. సో 40 బస్తాల తేడా ఉంది. సో రైతులు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. విజయనగరం జిల్లా రాజాంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి కేంద్రం, 2019 నుంచి రాష్ట్రం వేతనాలు పెంచలేదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వకపోవడం శ్రమ దోపిడీగా అభివర్ణించారు. సమస్యలు పరిష్కరించకుంటే దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కనీస వేతనాలు అమలు చేయాలి. ఐఎస్టీఎస్ బడ్జెట్ పెంపుదల చేయాలి. అర్హులైన ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలి. అర్హులైన టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. అంగన్వాడీలు కనీస వేతనం అమలు చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు వెంటనే అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. ఈఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలి. గ్రాడ్యుయేటివ్ పేమెంట్ ఆఫ్ మల్కాజ్గిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్, విహెచ్పీఎస్ ఆధ్వర్యంలో పెన్షన్ పెంపు కోసం ముట్టడి జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుతో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు లక్ష్మణ్ మాదిగ, రామచంద్ర మాదిగ, మనోహర్, వినయ్ హాజరయ్యారు.
వికలాంగులకు 4,000 నుంచి 6,000 సాధారణ పెన్షన్, 2,000 నుంచి 4,000 పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి 20 నెలలు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. వెంటనే హామీ నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జరిగింది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగులకు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు పింఛన్లు పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న ఒక హామీని విశ్వసించడంతో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మరొక పోరాటానికి సిద్ధమయ్యారు. అందులోనే భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలోని అన్ని మండలాలలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందుకు వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాం, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తామని, అదే విధంగా పెండింగ్ లో ఉన్న పింఛన్లు తక్షణమే మంజూరు చేస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా కూడా ఈ హామీ పైన ఎక్కడ కూడా మాట్లాడకపోవడం జారపదంగా బాధాకరంగా ఉంది. మరి ఇటు ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ, ఎంఐఎం గానీ, సిపిఎం, సిబిఐ పార్టీలు కూడా మరి మీరు అధికారంలో రాకముందుకు వీళ్ళకి హామీ ఇచ్చారు, హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోతారని వాళ్ళు కూడా నిలదీయకపోవడం కూడా జాలపదంగా ఉంది. మరి వీళ్ళ పక్షాన ఈ రోజు ఏ కుల నాయకుడు గానీ, ఏ రాజకీయ నాయకుడు గానీ పోరాడుతున్న దాఖలాలు ఎక్కడ లేవు. అది పోరాడుతున్నారంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారే. ఆనాడు 200 రూపాయలు ఉన్న పింఛన్ ఈ రోజు 4,000 రూపాయలు చేసుకున్నాము. మరి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోని పోరాటాలు చేసుకొని మా పింఛన్ మేము సాధించుకుంటాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే సమయం తొందరలోనే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేయ ఎంఆర్ఓ కార్యాలయం ముంగడ వికలాంగ రామగుండంలో బీఆర్ఎస్ బంద్ పిలుపును ప్రజలు ఖండించి తమ పనులను కొనసాగించారు. ఎన్టీపీసీలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను స్వాగతిస్తూ వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభివృద్ధి చేయలేదని విమర్శలు వెలువెత్తగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ 8 ఫీట్ల బదులు 70 ఫీట్ల రోడ్డు విస్తరణకు అనుమతులు ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మద్దతు ఇస్తున్నామని స్థానికులు తెలిపారు. 70 ఫీట్లకి నికారంగా ఖరారు చేయడానికి చెప్పి ఒకసారి విన్నపిస్తున్నాం. అలాగే 70 ఫీట్లు ఇంక్లూడింగ్ స్టెట్ ట్రాక్ అనేది లేకుండా 70 ఫీట్లకు మాత్రమే అన్నగారు మాకు మాట ఇచ్చారు. మా అధ్యక్షులకు దీపాల అన్నగారు, వారిద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మీరు ఒక్కసారి అధికారులకు చెప్పండి, ఎందుకంటే వారు మాటికి ఒకసారి వచ్చి 35-40 అనడంతో వ్యాపారస్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నా. ఏదైతే మెడిపల్లి సెంటర్ నుండి భరతనారు బోర్డు వరకు రోడ్డు విషయంలో భాగంగా 80 ఫీట్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 80 ఫీట్లు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, తర్వాత అన్నపూర్ణ కానీ భరతనారు బోర్డు వరకు ఉన్నటువంటి ఇంటి యజమానులు చాలామంది ఇండ్లు కూలుతూ ఉన్నాయి. దానిని ఎమ్మెల్యే గారి వచ్చినటువంటి జిటి బాలాజన్న గారు, అలాగే ఈ ప్రాంత వైస్ సంఘ అధ్యక్షులు ప్రసాద్ గారు తీసుకెళ్ళి వారు స్పందించి వారు మంచి స్పందించి ఈ వ్యాపారస్తులు కానివ్వండి, ఇంట్లో ఓనర్లు కానివ్వండి నష్టపోకుండా 80 ఫీట్లను 70 ఫీట్లు ఇంక్లూడింగ్ ఎగ్జిస్టింగ్ మొత్తం. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 48 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. వీటిలో భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలు ఎక్కువగా కనిపించడంతో ఫిర్యాదుల స్వీకరణను పూర్తిగా పేపర్లెస్ పద్ధతిలో చేశారు. ఎస్పీ గారు మీకోసం AP.gov.in 1100 టోల్ ఫ్రీ నంబర్ వినియోగంపై సూచనలు చేశారు. సైబర్ క్రైమ్ అవగాహనకు ఎస్ఐ వల్లి పద్మ చైతన్యం కల్పించగా సత్యసాయి సేవా సంఘం భోజనం ఏర్పాటు చేసింది. Above 60
ఆదోని డివిజన్ కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో ఆదోనిలో జిల్లాగా రూపకల్పన చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ముగ్ధుం బాషా, ప్రధాన కార్యదర్శి బి బలరాం సింగ్, ఉపాధ్యక్షుడు నర్సప్ప, వైఎండి గౌస్, రవీంద్ర గౌడ్, నాగరాజ్ తదితరులు పాల్గొని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం సమర్పించారు. అభివృద్ధి అవకాశాలు పెరగాలంటే ఆదోనికి జిల్లా హోదా అవసరమని తెలిపారు. సబ్ కలెక్టర్ నివేదికను ప్రభుత్వానికి పంపుతామని హామీ ఇచ్చారు. యూనియన్ తరఫున ఈరోజు ఆదోని సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆదోని డివిజన్ ను జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు కూడా దీనికి స్పందించి మేము రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు తెలపడం జరిగింది. ఆదోనిని జిల్లా చేయాలని చెప్పి మా ఏడీజేయు యూనియన్ తరఫున ధర్నా చేసి ఈరోజు ఆదోని డివిజన్లో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రజాప్రతినిధులకైతేనేమి అందరికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యేలు ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆదోనిని జిల్లా చేయాలని చెప్పి మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏడీజేయు తరఫున. అలాగే అధికారులు కూడా మాకు మద్దతు తెలుపుతారని చెప్పి ఆశిస్తున్నాం. అందరూ కలిసి అన్ని యూనియన్లు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఆదోనిని జిల్లా ఏర్పాటు చేయడానికి సహకరించాలని చెప్పి ఏడీజేయు తరఫున రాష్ట్ర అధ్యక్షునిగా మగ్దుం బాషా నేను తెలుపుకుంటూ ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.